మనం ఎంఎస్ఎంఈ మైక్రో ఫైనాన్స్ కింద ఇండస్ట్రీస్ పెట్టాం. ఈ సంవత్సరం నేను ఒకటే హామీ ఇస్తున్నా, దాన్ని 5 లక్షలు చేస్తున్నాం. మీ అందరి కోసం కామన్ బ్రాండ్ తీసుకొస్తున్నాం, నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాం. ఇవన్నీ చేపించి ఇది స్థానికంగా గ్లోబల్గా ఒక మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే 13 సంవత్సరాల కంటే ముందు, 12 సంవత్సరాల కంటే ముందు పట్టసీమను పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా నదికి అనుసంధానం చేశాం కాబట్టి నీటి ఎద్దడి లేకుండా ఈ ప్రాంతంలో పంటలు వస్తున్నాయి. అలాంటి ప్రాజెక్టుని మీరు అందరూ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే కానీ 2019లో ఆ రోజు ప్రభుత్వం వచ్చుంటే ఈరోజు పనులన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకు పోయేటివి. 2000 ప్రభుత్వం మారింది, రాష్ట్రానికి కష్టాలు మొదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో ఉండి డయాఫ్రమ్ వాల్ అది మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 440 కోట్ల రూపాయలతో పనిచేసిన డయాఫ్రమ్ వాల్ ఈరోజు మళ్ళా 1000 కోట్లు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఇబ్బందులున్నా, ఆ రోజు ఎంత విధ్వంసం జరిగినా మీ అందరికీ హామీ ఇస్తున్నా, 2027లో గోదావరి పుష్కరాలు జరుగుతాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం. 28లో కృష్ణా పుష్కరాలు వస్తాయి. కృష్ణా పుష్కరాలు నాటికి కృష్ణా జిల్లాకు శాశ్వతంగా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండే బందర్ పోర్టు, ఇది 2014లో దానికోసం భూసేకరణ అవన్నీ చేశాం. అయితే ఇప్పటికి కూడా మళ్ళా చూస్తే అధికారం పోయిన తర్వాత మళ్ళా టెండర్లు క్యాన్సిల్ చేయడం, గందరగోళం చేయడం అన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. బ్రేక్ వాటర్ కానీ, డ్రెడ్జింగ్ కానీ, బెర్త్లు కానీ, ఆఫ్షోర్ ఆన్షోర్ పనులు కానీ శరవేగంగా జరుగుతున్నాయి. 57% పనులు పూర్తయ్యాయి. డిసెంబర్కు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టాను. తప్పకుండా దీన్ని పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే విశాఖపట్నం తర్వాత అభివృద్ధిలో, ఆదాయంలో ముందుండే జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను గర్వపడుతున్నా. నా జిల్లా చిత్తూరు జిల్లా అయినా నేను పెళ్లి చేసుకున్న జిల్లా కాబట్టి మిమ్మల్ని కూడా ఏ విధంగా ఆదుకోవాలనో ఆదుకోవడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే దీనికి కనెక్టివిటీ, ఎక్కడికక్కడ కూడా దీన్ని అంతా కూడా కనెక్టివిటీ చేస్తాం. భారతమాల పరియోజన 1లో కేంద్ర ప్రభుత్వం 574 కోట్లు ఇచ్చి రోడ్లన్నీ విస్తరిస్తూ ఉంది. దీంట్లో మచిలీపట్నం బైపాస్ రోడ్డు 2 లేన్ నుంచి 6 లేన్ చేస్తున్నారు. బీచ్ రోడ్ నుంచి ఏదైతే అవన్నీ కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇంకో పక్క విజయవాడ నుంచి మచిలీపట్నం 6 లేన్ రోడ్ని ఏర్పాటు చేస్తున్నారు. రేపు అన్ని కలిసి వస్తే హైదరాబాద్ నుంచి నేరుగా మచిలీపట్నం వరకు ఎక్స్ప్రెస్ రోడ్డు కూడా వచ్చి డైరెక్ట్గా కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, అమరావతి పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. తొందరలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. నేను ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి.
అభివృద్ధి జరగాలంటే భూమి ఉండాలి. ఎక్కడ భూమి రైతులు ఇస్తారో అక్కడ అభివృద్ధి ముందుకు పోతుంది. మీరు బాగా డెవలప్ అయ్యారు కాబట్టి ఇంకా ముందుకు పోవాలంటే మీరంతా భూమి ఇచ్చే పరిస్థితిలో లేరు. అమరావతి ఒక మోడల్. నేను ఆ రోజు అడిగితే 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతాంగం, ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో సంవత్సరం యాన్యుటీ తిరిగి అభివృద్ధి భూమి ఇస్తానంటే ముందుకొచ్చారు. అదో గేమ్ చేంజర్గా తయారైంది. ఈరోజు అక్కడ అమరావతి రాజధాని వచ్చింది.